యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయని చెప్పి ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నా కూడా ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ మనం చూసాం అనుకోండి, అది డెఫినెట్ గా ఈ డిస్కషన్స్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. దాంతోనే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు నిన్నటి నుంచి ఈ రోజు కంపేర్ చేస్తే ఒక్కసారి పెరిగాయి. దీనివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఇరాన్ ఏముంటుంది, వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే లోని చీప్ గా దొరుకుతున్నటువంటి ఒక హాస్పిటల్ స్టాక్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 455 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,499 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 65 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,570 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.55% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే యుఎస్ ఇరాన్ వార్ లోని వీకెండ్ వచ్చేసరికి బోత్ సైడ్ నుంచి అటాక్లు స్టార్ట్ అయిపోతుంటాయి. మళ్ళీ వీక్ స్టార్ట్ అయ్యేసరికి చర్చలు మొదలయ్యాయని చెప్తుంటారు కదా కామన్ గా. కానీ ఈసారి వీకెండ్ టైంకి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నా కూడా ఇరాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో దాంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ ఆ న్యూస్ బయటికి రావడంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఒక్కసారి కొంత పెరిగాయి. సో క్రూడ్ పెరిగిందంటే ఆబ్వియస్ గా దాని ఒక ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో మనం ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇరాన్ తో ఉన్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల్లోని నేను కూడా పాల్గొంటున్నాను అండ్ ఈ చర్చలు చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయి, డీల్ త్వరలోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ డీల్ అవ్వకపోతే ఇరాన్ పైన అటాక్ చేస్తానని నేను కామన్ గా చెప్తుంటారు కదా, ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇరాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్ చూసినట్లయితే మాత్రం ఇది కొంత మార్కెట్ పైన ప్రెషర్ క్రియేట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇరాన్ పార్లమెంట్ అయితే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాసేజ్ రిలేటెడ్ గా ఇరాన్ అండ్ ఒమన్ కలిపి వర్క్ చేస్తున్నాయి కదా. దీనిలో భాగంగా ఇరాన్ ఏం వర్క్ చేస్తున్నదంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి యుఎస్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు అండ్ అలాగే ఇరాన్ పైన అటాక్ చేసినటువంటి ఏ కంట్రీకి చెందినటువంటి వెసల్స్ అయినా కూడా పాస్ అవ్వకుండా వాటినైతే బ్యాన్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా. ఒకవేళ ఈ వెసల్స్ కనుక ఇక్కడ నుంచి పాస్ అవ్వాలంటే వాళ్ళు ఓవరాల్ గా క్రూడ్ ఎంతైతే క్యారీ చేస్తున్నారో దానిపైన 20% ఆఫ్ ది టోల్ ఫీని ఈ కంట్రీస్ అన్నిటికీ చెందినటువంటి షిప్స్ పే చేసినట్లయితేనే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఈ కంట్రీస్ కి చెందినటువంటి షిప్స్ ని అలౌ చేయాలని చెప్పి ఇరాన్ భావిస్తుంది. దీని రిలేటెడ్ గా ఫ్రేమ్ వర్క్ కోసం అని చెప్పి ఇరాన్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది. పార్లమెంట్ లో దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి, ఇరాన్ కి చెందినటువంటి మీడియా ప్లాట్ఫామ్స్. ఒకవేళ ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా ఇటువంటి డెసిషన్ తీసుకుందంటే యుఎస్ కి, ఇజ్రాయెల్ కి చెందినటువంటి షిప్స్ ని అలౌ చేయం. ఒకవేళ అలౌ చేయాలన్నా కూడా ఇంత ఫీజు కట్టాలని చెప్పి ఇరాన్ అనౌన్స్ చేసింది అనుకోండి, దానికి యుఎస్ ఒప్పుకుంటుందా? ఆబ్వియస్లీ యుఎస్ ఫస్ట్ నుంచి ఏం చెప్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ ఫ్రీగా ఉండాలి, అక్కడి నుంచి వెసల్స్ ని ఫ్రీగా పాస్ చేయాలని చెప్పాక చెప్తుంది. బట్ ఇప్పుడు యుఎస్ పైనే వీళ్ళు 20% ఛార్జ్ వేస్తాం యుఎస్ చెందిన షిప్స్ పైన అంటే యుఎస్ ఒప్పుకుంటుందా? ఈ డీల్లోని ఒప్పుకోదు కదా. ఆబ్వియస్ గా దీనివల్ల మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన వార్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ పెరగడంతోనే మనకి క్రూడ్ ప్రైస్ అనేది పెరిగింది. కాకపోతే దీని రిలేటెడ్ గా ఇరాన్ మీడియా అయితే రిపోర్ట్ చేస్తుంది, కానీ ఇరాన్ దగ్గర నుంచి అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి వీకెండ్ లోపు దీని రిలేటెడ్ గా ఇరాన్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఈవెన్ డీల్ రిలేటెడ్ గా కూడా ఆల్రెడీ చర్చలు బాగా అవుతున్నాయి. 48 hours ఆర్ 2-3 days లోని డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ కూడా రావచ్చు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా అంటున్నారు కదా. సో దీని రిలేటెడ్ గా వీకెండ్ లోపు వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా, లేదా ప్రతిసారి లాగే కామన్ గా ఈసారి కూడా వీకెండ్ వచ్చేసరికి ఒకళ్ళపైన ఒకళ్ళు అటాక్ చేసుకుంటారా అన్నది చూడవలసి ఉన్నది. ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఢిల్లీకి చెందినటువంటి హాస్పిటల్ అయిన ఇంద్రప్రస్థ హాస్పిటల్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఇంద్రప్రస్థ హాస్పిటల్స్ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ విషయం కాన్సెప్ట్ పక్కన పెట్టినట్లయితే ఇంద్రప్రస్థలో జరుగుతున్నటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అది తెలిసినట్లయితే దీని రిలేటెడ్ గా ఆపర్చునిటీ ఉన్నదా లేదా అన్నది అర్థమవుతుంది. వీళ్ళ నెంబర్స్ మనం చూసాం అనుకోండి, మీకు ఇక్కడ నెంబర్స్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ రాన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా, వీళ్ళ రెవెన్యూస్ లో కావచ్చు అండ్ ప్రాఫిట్ లో కావచ్చు, ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ నెంబర్స్ కన్నా కూడా ఈ కంపెనీలో జరుగుతున్నటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇంద్రప్రస్థ హాస్పిటల్ ఉన్నది కదా, దీనిలోని ప్రమోటర్స్ మీరు చూసారనుకోండి, గవర్నమెంట్ ఈ ఇంద్రప్రస్థ హాస్పిటల్లో 26% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అపోలో హాస్పిటల్స్ ఉన్నారు కదా, ఈ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు 22% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంద్రప్రస్థ హాస్పిటల్ ని రన్ చేయడానికి గవర్నమెంట్ అపోలోని అపాయింట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అపోలో 22% స్టేక్ ని అక్వైర్ చేసింది. కాకపోతే
ఇంద్రప్రస్థలో గవర్నమెంట్ కు ఉన్నటువంటి స్టేక్ ఏదైతే ఉన్నదో ఆ స్టేక్ ని కంప్లీట్ గా అక్వైర్ చేయడానికి చాలా రోజుల నుంచి అపోలో ప్రయత్నిస్తుంది. అండ్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ పార్లమెంట్ లో కూడా చర్చలు అయితే జరుగుతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ ఉన్నది. పార్లమెంట్ లో చర్చలు జరిగి గవర్నమెంట్ కు ఉన్నటువంటి స్టేక్ ని గవర్నమెంట్ అపోలో హాస్పిటల్స్ కి గనక సెల్ చేయడానికి ఒప్పుకున్నట్లయితే డెఫినెట్ గా ఈ హాస్పిటల్ స్టాక్ లోని మనం టర్న్ అరౌండ్ చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కంప్లీట్ అపోలో గ్రూప్ చేతుల్లోకి వచ్చేసింది అనుకోండి, గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకుని హాస్పిటల్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. ఆల్రెడీ అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి ఈ హాస్పిటల్ నెట్వర్క్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. దాంతో వీళ్ళు ఇంద్రప్రస్థ హాస్పిటల్ ని స్ట్రాంగ్ గానే గ్రో చేయొచ్చు కూడా. అండ్ దీంతో పాటుగా వాల్యుయేషన్స్ పరంగా మనం చూస్తే ఈ గవర్నమెంట్ స్టేక్ అది ఉన్నది కదా, దీన్ని ఒక్క కన్సర్న్ తోనే ప్రెసెంట్ చూసినట్లయితే అక్రాస్ హాస్పిటల్ స్టాక్స్ అన్నిటిలో కూడా ఇంద్రప్రస్థ హాస్పిటల్ స్టాక్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ ఈవీ బై ఎబిటా ప్రకారం చూసినట్లయితే ఇంద్రప్రస్థ హాస్పిటల్స్ 10.8 టైమ్స్ ఈవీ బై ఎబిటా లో ట్రేడ్ అవుతుంది. ఏ అదర్ హాస్పిటల్ కూడా 20 బిలో ఈవీ ఎబిటాలోనైతే ట్రేడ్ అవ్వట్లేదు. సో రిమైనింగ్ హాస్పిటల్ స్టాక్స్ తో మనం కంపేర్ చేస్తే ఇంద్రప్రస్థ ఈస్ ట్రేడింగ్ ఎట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్. బట్ ఓన్లీ థింగ్ ఇందాక నేను చెప్పాను కదా, గవర్నమెంట్ స్టేక్ రిలేటెడ్ గా డిసిషన్ ఏదైతే ఉన్నదో అది రాకపోవడం కొంతవరకు మార్కెట్ అయితే ఈ హాస్పిటల్ స్టాక్ ని ఇగ్నోర్ చేస్తుంది. బట్ దీని రిలేటెడ్ గా ఎటువంటి పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఈ హాస్పిటల్లోని మనం టర్న్ అరౌండ్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 years గా గోల్డ్ బాగా పెరగడంతో మనకి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది కదా. గోల్డ్ ఇన్వెస్టర్స్ 2 types ఉంటారు. ఒకటి ఫిజికల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, 2 డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్స్ విషయంకి వచ్చేసరికి చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్స్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దానికి రెగ్యులేటర్ ఉంటారు కాబట్టి దానిలో మనం ఇన్వెస్ట్ చేసినా మనకి పెద్దగా ప్రాబ్లం అన్నది ఉండదు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళలోని కొంతమంది యూపీఐ యాప్స్ ద్వారా అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. కానీ అక్కడ మనకి ఒక రెగ్యులేటర్ లేరు. సో రెగ్యులేటర్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫిజికల్ గోల్డ్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఏదో ఒక రోజు అటువంటి యాప్స్ ఏదైనా డిఫాల్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. సో దాంతోనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2027 కల్లా డిజిటల్ గోల్డ్ రిలేటెడ్ గా ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదని. ఈ డిజిటల్ గోల్డ్స్ ఏవైతే ప్లాట్ఫామ్స్ యాక్సెప్ట్ చేస్తుంటాయో దానికి సరిపడినంత ఫిజికల్ గోల్డ్ ను కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడమే కాదు, మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నది రెగ్యులర్ గా ఆడిట్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి ఆ ఫ్రేమ్ వర్క్ గవర్నమెంట్ త్వరలోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా యంగ్స్టర్స్ చూసినట్లయితే ఈ యూపీఐ యాప్స్ ద్వారా అది డిజిటల్ గోల్డ్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. సో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు నష్టపోకుండా ఉండాలంటే ఇటువంటి ఫ్రేమ్ వర్క్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మనకి రఫేల్ ఫైటర్ జెట్స్ ని మనం యూజ్ చేస్తున్నాం కదా ఆల్రెడీ. వీటి యొక్క ప్రొక్యూర్మెంట్ ని పెంచడానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ గా చూస్తున్నది. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ కూడా ఫ్రాన్స్ తో కలిపి వర్క్ చేస్తున్నది కదా. 114 రఫేల్ ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా ఫ్రాన్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ కి ప్రపోజల్ బిడ్ సబ్మిట్ చేసిందని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ 114 రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రాన్స్ మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ తోని టైఅప్ అయ్యి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అండ్ దీనిలోని మన ఇండియాలో తయారు చేసినటువంటి మిసైల్స్ నది కూడా యూజ్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ రఫేల్ జెట్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళు మన ఇండియన్ కంపెనీస్ తో టైఅప్ అవుతారు కదా. దీనిలో భాగంగా ఆల్రెడీ మన ఇండియాలో చూసినట్లయితే టాటా గ్రూప్ ఒకటి అండ్ అలాగే ఎల్ఎన్టీ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా రఫేల్ యుద్ధ విమానాలు రిలేటెడ్ గా అయితే వర్క్ చేస్తున్నారు. సో దాంతో ఈ 2 కంపెనీస్ కి కూడా దీని రిలేటెడ్ గా ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ బిడ్ 3.25 lakh crores అని మన ఇండియన్ కంపెనీస్ తో వీళ్ళు టైఅప్ అయినట్లయితే మన ఇండియన్ కంపెనీస్ కి వీటి ద్వారా 1,60,000 కోట్ల ఆపర్చునిటీ క్రియేట్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇది మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. దీని రిలేటెడ్ గా త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. అండ్ ఈ 2 కంపెనీస్ అనే కాదు, ఈ రఫేల్ యుద్ధ విమానాలు రిలేటెడ్ గా మరిన్ని కంపెనీస్ కూడా ముందుకొచ్చి వర్క్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. ఏవైతే కంపెనీస్ దీనికి ప్రొడక్ట్స్ అవి సప్లై చేస్తుంటాయో, సర్వీసెస్ ఆఫర్ చేస్తాయో ఆ కంపెనీస్ కి కూడా దీని రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ లాంటి ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే ఆర్బీఐ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా కొన్ని కొత్త నార్మ్స్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఈ ఎన్బిఎఫ్సిస్ రివాల్వింగ్ క్రెడిట్ ఆఫర్ చేస్తుంటాయి కదా. రివాల్వింగ్ క్రెడిట్ అంటే మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే ఒక క్రెడిట్ కార్డే ఉన్నది, మనం తీసుకున్నాం, దానిలో ₹1,00,000 లిమిట్ ఉన్నది అనుకోండి. ఒక 20,000 యూజ్ చేసాం అనుకోండి, ఆ 20,000 మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం పే చేసేస్తే మనకి మళ్ళీ ఎంత క్రెడిట్ లిమిట్ ఉంటుంది, ₹1,00,000 వచ్చేస్తుంది కదా. సో అలా దాన్ని ఎప్పటికప్పుడు మనం యూజ్ చేసుకుని పే చేసుకోవడం ఇది రివాల్వింగ్ క్రెడిట్ అంటాం అనమాట. అదే టర్మ్ లోన్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ కి మనకి ఒక 2 lakhs లోన్ తీసుకున్నాం, ఆ 2 lakhs లోన్ 2 years లో పే చేయాలంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ రూపంలో
పే చేసిన తర్వాత లోన్ క్లోజ్ అవుతుంది కదా, దాని తర్వాత మనం ఫ్రెష్ లోన్ తీసుకోవాలి. ఇది టర్మ్ లోన్. నో ఈ రివాల్వింగ్ క్రెడిట్ ఏదైతే ఉందో ఫస్ట్ వన్, దాన్ని ఎన్బిఎఫ్సిస్ కి బ్యాన్ చేయబోతున్నట్టుగా ఆర్బీఐ అయితే ప్రపోజల్ తీసుకొచ్చింది. ఓన్లీ ఇకపైన ఎన్బిఎఫ్సిస్ టర్మ్ లోన్స్ మాత్రం ఇష్యూ చేయాలని చెప్పి ఈ ప్రపోజల్ అయితే పెట్టింది. నో ఈ రివాల్వింగ్ క్రెడిట్ ని కనుక క్లోజ్ చేసేసింది అనుకోండి ఆర్బీఐ ఎన్బిఎఫ్సిస్ కి, మెయిన్లీ బజాజ్ ఫైనాన్స్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ ఓవరాల్ ఏఎం లోని 25% వరకు కూడా ఈ రివాల్వింగ్ క్రెడిట్ ద్వారానే వీళ్ళు లోన్ బుక్ ఉండొచ్చు అని చెప్పేసి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల వీళ్ళపైన బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో బజాజ్ ఫైనాన్స్ స్టాక్ కరెక్ట్ అయింది అండ్ ఈవెన్ టాటా క్యాపిటల్ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. బట్ ఇంకా ఈ రూల్ ని ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే. దీని రిలేటెడ్ గా కామెంట్స్ జరుగుతుంది. ఇండస్ట్రీ యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా ఆర్బీఐ డిసైడ్ అవుతాయి. బట్ వన్స్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్ గా అది ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్బీఐ న్యూ లోన్ రికవరీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని January 1, 2027 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అయితే అప్డేట్ వచ్చింది. నో ఈ కొత్త లోన్ రికవరీ రూల్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో భాగంగా రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టమర్స్ ని మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 7 PM లోపే వాళ్ళైతే కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ అన్పెయిడ్ లోన్స్ రిలేటెడ్ గా ఏజెంట్స్ అయితే కంటిన్యూస్ గా కాల్స్ చేయడం కానీ మెసేజెస్ చేయడం కానీ లోన్ తీసుకున్న వాళ్ళకి చేయకూడదని, దీంతో పాటుగా వాళ్ళని భయపెట్టడం అండ్ అలాగే అబ్యూసివ్ లాంగ్వేజ్ అది యూజ్ చేయడం కూడా చేయకూడదని చెప్పేసి దీంతో పాటు మరిన్ని రూల్స్ అయితే ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది తీసుకురావడం వల్ల కొంతవరకు ఏంటంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ లోన్స్ ఇష్యూ చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిపైన కొంత నెగిటివ్ ఇంపాక్టే పడచ్చు. ఎందుకంటే చాలా మంది లోన్ తీసుకున్న వాళ్ళు పే చేస్తారు, బట్ కొంతమంది కావాలని పే చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వు ఇటువంటి రూల్స్ స్ట్రిక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది, వాళ్ళు పే చేయకపోయినా కూడా వాళ్ళని బ్యాంక్స్ అవి ఏం అనలేవని చెప్పి తెలుస్తుంది. కాబట్టి కొంతమంది పే చేయకపోవడం అది చేసినట్లయితే డెఫినెట్ గా అది బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, వీళ్ళపైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. కొన్ని కేసెస్ లో ఏంటంటే కొంతమంది మనకి రికవరీ ఏజెంట్స్ తిట్టడాలు అవి చేస్తుంటారు కదా, అవి కూడా తగ్గుతాయి. కాబట్టి కస్టమర్స్ కి ఇది రిలీఫే, బట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రం ఇది కొంత నెగిటివ్ గానే మనం చూడాలి. నెక్స్ట్ ఈ జూలై మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా అయితే వచ్చింది. ఓవరాల్ గా జూలైలో చూసినట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ ప్రీమియం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ టోటల్ ఏపీఈలో మాత్రం 2% డ్రాప్ కనపడుతున్నట్లయితే రీటైల్ ఏపీఈలోని 7% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి వాళ్ళ ప్రీమియంలోని 21% గ్రోత్ డెలివర్ చేశారు. ఎస్బీఐ లైఫ్ వాళ్ళ ప్రీమియంలో 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎల్ఐసి ప్రీమియంలో కూడా 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ ప్రీమియంలోని 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా రిమైనింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా కొంత డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశాయి. బట్ హెచ్డిఎఫ్సి లైఫ్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ ఏపీలో మాత్రం మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు జెక్ రిపబ్లిక్ కి చెందినటువంటి స్కోడా డిజిటల్ ఎస్ఆర్ఓ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి రైల్వే డిజిటలైజేషన్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ ఏఐ బేస్డ్ సిస్టమ్స్ కావచ్చు అండ్ అదర్ అడ్వాన్స్డ్ రైల్ డిజిటల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా అయితే ఇద్దరు కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళ బిజినెస్ గనక స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి ఓఎన్జీసీ దగ్గర నుంచి ఇండియా వెస్ట్ కోస్ట్ లోని పైప్ లైన్ రిప్లేస్మెంట్ ప్రాజెక్ట్ అండ్ అలాగే వెల్ హెడ్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా మేజర్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీటిని మేజర్ ఆర్డర్స్ అని వీళ్ళు అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటాయి. సో వీళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎల్ఎన్టీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టైటాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 40% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిట్ లో 59% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిట్ మార్జిన్స్ లో కూడా మనకి 156 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 63% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా 118 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు బిజినెస్ హైలైట్స్, వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాచెస్ అండ్ ఐ కేర్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో టైటాన్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎస్బీఐ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ కూడా బానే ఉన్నాయి. వీళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 8.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 14% పైన గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ విషయంకి వచ్చేసరికి సీక్వెన్షియల్ బేసిస్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మాత్రం 1% డ్రాప్
డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 10.23% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 7% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.73% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 0.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాసా రేషియోలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఎస్బీఐ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సిమెన్స్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిట్ లో 73% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 67% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దర్ ఆర్డర్ బ్యాక్లాగ్, ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 19,331 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బ్యాక్లాగ్ కూడా ఉన్నది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటుగా వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండేసరికి ఈ రోజు సెషన్ లో సిమెన్స్ ఎనర్జీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 54% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 49% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 120% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 78% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లోని 120% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 99% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ద ఆర్డర్ బుక్, ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2,250 million రూపీస్ వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఆరిజిన్ బ్రాండ్ నేమ్ తోని రీటైల్ స్టోర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఇప్పటి వరకు 26 స్టోర్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశామని, అండ్ ఈ స్టోర్స్ ద్వారా వీళ్ళకి 81.56 million రూపీస్ వర్త్ రెవెన్యూ కూడా జనరేట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు ఆరిజిన్ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గానే చేస్తున్నారు. ఈ స్టోర్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే ఫ్యూచర్ లోనే అది గోల్డియం ఇంటర్నేషనల్ కి చాలా పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 200% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఇన్కమ్ లో కూడా 200% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో 714% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ చాలా బాగుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 37.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 31.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 45.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. దాంతో మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ లాస్ట్ 1 year లో పారస్ డిఫెన్స్ స్టాక్ బాగానే ర్యాలీ అయింది కదా. సో ఇంత ర్యాలీ అయిన తర్వాత మార్కెట్ ఇంకా వీళ్ళు బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. రిజిస్ట్రేషన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ డెలివరీస్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు రెవెన్యూస్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 428 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 500 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 336 crores కి తగ్గింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ యాజ్ ఆఫ్ నో ఆటో సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి కదా. ఈ ఆటో సెగ్మెంట్ రెవెన్యూస్ లో సీక్వెన్షియల్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సెల్ సెగ్మెంట్ ఉన్నది కదా, ఈ సెగ్మెంట్ లోని రెవెన్యూస్ లో పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. బట్ ఈ సెగ్మెంట్ లాస్ అయితే ఈ క్వార్టర్ లో తగ్గింది. నెక్స్ట్ శివలిక్ బయోమెటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ మార్జిన్స్ లో కూడా మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 44.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 26.3% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో స్టాక్ లో చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.